స్పెషల్ షోకి వెళ్తే ఇప్పటివరకు కూడా కరోనాను కట్టడి చేయడంలో సఫలమయ్యామని భారత ప్రభుత్వం అనుకుంటూ ఉంది. అందుకు ఆరోగ్య సేతు యాప్ చాలా కీలకంగా పనిచేసింది అనేటువంటి విషయాన్ని కూడా సాంకేతిక నిపుణులతో పాటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత మాత్రం ఒక బాంబు పేల్చారు. ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆరోగ్య సేతు యాప్ కరోనా కట్టడిలో వైఫల్యం చెందింది. ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తిగత సమాచారం గోప్యత భంగం వాటిల్లుతుంది. వ్యక్తిగత సమాచారం అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండిపోతుంది, నిక్షిప్తం అవుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని రాబోయేటువంటి రోజుల్లో చేరుస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతి ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోవిడ్-19ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేటువంటి ప్రతి సూచనను కూడా పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అటు WHO దగ్గర నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ దగ్గర నుంచి ఎయిమ్స్ లాంటి సంస్థలు కూడా ఇచ్చేటువంటి సమాచారాన్ని ఆరోగ్య సేతు యాప్ ద్వారా తెలుసుకోవాలి. పుకార్లను నమ్మొద్దు, ప్రచారాలను నమ్మొద్దు. కేవలం ఆరోగ్య సేతు యాప్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో కావాలని చెప్పి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో దాన్నే ఫాలో అవుతున్నారు భారతదేశంలో ఉండే ప్రజలు చాలామంది కూడా. కానీ ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ మాత్రం సంచలనమైనటువంటి కామెంట్లు ఆరోగ్య సేతు యాప్ గురించి చేయడం జరిగింది. ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళిపోతుంది, భద్రత లేదు ఆ యాప్లో అనేటువంటి విషయాన్ని ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇవాళ. దీంతో ఒక్కసారిగా ఆయన కామెంట్లు సంచలనంగా కూడా మారాయి, రాజకీయాన్ని కూడా సంతరించుకుంటూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కరోనా విషయంలో పలు సందర్భాల్లో కూడా పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కరోనా కట్టడి విషయంలో భారత ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆరోపించినటువంటి సందర్భం ఉంది. ఇటీవల కాలంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాదు కరోనా కట్టడి విషయంలో లాక్డౌన్ విషయంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను హఠాత్తుగా ప్రకటించడంతో కొన్ని కోట్ల మంది వలస కూలీలు రోడ్డున పడ్డారనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ గురించి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునేటువంటి ఈ యాప్లో భద్రత కరువుగా ఉన్నటువంటి ఈ యాప్లో మీరు కనుక డౌన్లోడ్ చేసుకొని మీ సమాచారాన్ని ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదం నెలకొంటుందనేది ఇప్పుడు అసరుద్దీన్ చేస్తున్న ఆరోపణలు. ఆయన ట్వీట్ను చూసిన తర్వాత యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా ఆరోగ్య సేతు యాప్ భద్రమేనా అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎప్పటికప్పుడు కరోనా గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఇంకొక వైపు ఎంఐఎం అధినేత అసరుద్దీన్ మాత్రం ట్వీట్ ద్వారా ఒక సంచలనాన్ని అయితే రేకెత్తించారు ఇవాళ. దీని మీద సాంకేతిక నిపుణులు కూడా భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి సమాచారాన్ని, భిన్నమైనటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆరోగ్య సేతు యాప్ అనేది భద్రత లేనటువంటి యాప్. దాంట్లో డౌన్లోడ్ అయ్యి ఒకసారి లాగిన్ అయితే కనుక పూర్తి వ్యక్తిగత సమాచారం సర్వర్కు వెళ్ళిపోతుంది. ఫలితంగా భద్రత కరువు అవుతుంది, వ్యక్తిగత సమాచారానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ చెప్తూ ఉన్నారు. దీని మీద బీజేపీ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు అసరుద్దీన్ వ్యాఖ్యల మీద. ఒకవైపు యావత్ భారతదేశం లాక్డౌన్ ద్వారా కరోనాని కట్టడి చేస్తే ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ కేంద్రం చేసినటువంటి ప్రయత్నాలను విమర్శిస్తూ పోతూ ఉన్నారు. ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ను విడతల వారీగా సడలింపు చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. మే 17 వరకు లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లలో సడలింపులను కొనసాగిస్తూ ఉంది, సడలింపులు ఇస్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ మాత్రం కరోనా కట్టడి విషయంలో పూర్తిగా ప్రజలను పక్కదోవ పట్టించింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విమర్శలను చేస్తూ ఉన్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు ఆయన.
అందుకే దేశ ప్రజలు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేశారు. కానీ ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ అనేది భద్రత లేనటువంటి యాప్. దాని ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునేందుకు ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ ఉన్నారు అసరుద్దీన్ ఓవైసీ. ఆ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆరోగ్య సేతు యాప్ను కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కరోనా సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి నిబంధనలు అలాగే సలహాలను ఫాలో కావడానికి ఇప్పుడు అలాంటి ఆరోగ్య సేతు యాప్ మీదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అసరుద్దీన్ ఓవైసీ.
ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కోవిడ్-19ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేటువంటి సలహాలను పాటించండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చెప్పారు. అందుకే భారతీయులందరూ విశ్వసించారు. కొన్ని కోట్ల మంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యక్తిగత గోప్యతను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవద్దు, అది వ్యక్తిగత గోప్యతకు వ్యక్తిగత భద్రతకు ప్రమాదమని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటివరకు కూడా కరోనా కట్టడి విషయంలో ఆరోగ్య సేతు యాప్ చాలా కీలకంగా కూడా పనిచేసింది. కానీ ఆ యాప్ని మీరు నమ్మద్దు. ఒకవేళ ఆ యాప్ని నమ్మి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్తున్నారు. దీని మీద రియాక్ట్ కావడానికి బీజేపీ అధికార ప్రతినిధి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు నమస్తే అండి. మనోహర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్తే. చాలా రోజుల తర్వాత ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోమన్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆ మేరకు మీరు కూడా ప్రచారం చేశారు. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీరు సలహాలు పాటించండి, అది ఇచ్చేటువంటి సలహాలు అని చెప్పారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ మాత్రం రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యల్ని, ఆయన ట్వీట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు ఆరోగ్య సేతు అనేది అది ప్రభుత్వం తరపున, పార్టీ తరపున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అది మంచి ఫలితాలను ఇస్తున్నది. రేపు రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా 100% ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాము. అయితే దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ అసదుద్దీన్ మాటలు ఏవైతున్నాయో, ఆయన గతంలో కూడా ఎన్పిఆర్ కూడా ఆ రకంగానే వక్రీకరించి ప్రజల్ని అయోమయానికి గురి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్యలు మొదలు పెట్టినా కూడా దాంట్లో ఏదో ఒకటి తప్పులు వెతికి ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ సిఏఏ విషయంలో కానీ, ఎన్పిఆర్ విషయంలో కానీ అదే విధంగా చేశారు. కాబట్టి వాళ్ళని ఈ రోజు ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. నరేంద్ర మోడీ గారిని ఈ రోజు ప్రపంచంలోనే ఈ యొక్క కరోనా కట్టడికి చేయగలిగేటటువంటి గొప్ప నేత అని చెప్పేసి ఒక పేరున్నది. కాబట్టి నరేంద్ర మోడీ మనోహర్ రెడ్డి గారు, ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ యొక్క ముందు చూపుని, నరేంద్ర మోడీ యొక్క పనితీరుని మొత్తం ప్రశంసిస్తుంటే, బట్ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం డెఫినెట్గా ఈ వ్యక్తిగత గోప్యతని, వ్యక్తిగత సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని అంటూ ఉన్నారు. ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఆధారంగా మీరు కంప్లైంట్ ఏమైనా చేసే అవకాశం ఉందా? సైబర్ చట్టం కింద ఆయన మీద కంప్లైంట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారా? తప్పనిసరిగా చేస్తాము దాని విషయంలో. ఎందుకంటే ఇది ప్రభుత్వం వెళ్ళి కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని అమలు చేయాలంటున్నాం కాబట్టి ఇలాంటి విషయం పైన అసదుద్దీన్ ఓవైసీ ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత తప్పనిసరిగా మేము ఫిర్యాదు చేస్తాం. అతని మీద చర్య తీసుకోవాలి, అతని మీద కేసు నమోదు చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా పార్టీ వైపుకి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తాము. అయితే ఈ రోజు కోరికేసుక ఈ అసదుద్దీన్ ఓడ పట్టించుకుంటాడు. ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంది, ఆయన మాటలకు విలువేముంది? కాబట్టి ఆ రకమైనటువంటి ట్వీట్లు చేయడము ప్రజల్ని గందరగోళానికి గురి చేయడానికి పనికొస్తుంది తప్ప అది ఎవరు కూడా నమ్మరు. ఆరోగ్య సేతు అది ఒకటి. మనోహర్ రెడ్డి గారు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక అంశాల మీద అనేకమైనటువంటి గతంలో ఈవీఎంల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ల తర్వాత దీని మీద అనేకమైనటువంటి అపోహలు కూడా బయలుదేరాయి. దీని మీద సాంకేతికపరమైనటువంటి స్పష్టత ప్రజలకు ఇచ్చేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ, బీజేపీ వద్ద కానీ? తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వైపుకి వెళ్ళి ఈ రకమైనటువంటి అనుమానాలు ఏ వచ్చినా కూడా నివృత్తి చేయడానికి ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఈ రకంగా ఏదున్నా కూడా అందులో తప్పులు వెతకటము, ప్రజల్ని తప్పుదారి పట్టించడం అనేది వాళ్ళకి అలవాటు. గతంలో చేశారు, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏం చేసినా కూడా మేము ప్రభుత్వం వైపు చర్యలు తీసుకుంటాము. అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో రాజకీయపరమైనటువంటి ట్వీట్గా చూస్తున్నారా, లేదంటే నిజంగానే దీని మీద ఎంతో కొంత కసరత్తు చేసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోగ్య సేతు యాప్ మీద ఇలాంటి అపవాదును వేస్తూ ఉన్నారనుకుంటున్నారా? ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఒక అలిగేషన్ మాత్రమే తప్ప ఇది సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు ఏమైనా చూపించమనండి. వాళ్ళకు ఆధారాలు చూపిస్తే దాన్ని విషయంలో మాట్లాడొచ్చు. ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఈ రోజు ఈ కరోనా మంచి పద్ధతిలో కట్టడి చేస్తా ఉన్నాము.
దీన్ని వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా అన్ని వర్గాల ప్రజల్ని ఈ లాక్డౌన్ సమయంలో ఆదుకోవడానికి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి చూసి ఓర్వలేకనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహర్ రెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బీజేపీ మాత్రం మండిపడుతూ ఉంది అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ మీద. ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా అసదుద్దీన్ ఓవైసీ కేవలం ట్వీట్ చేసి అందరిలో అపోహలు రేకెత్తిస్తూ ఉన్నారు. అయితే దీన్ని ఇదే యాప్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటోంది. ఆరోగ్య సేతు యాప్ కారణంగానే కరోనా కట్టడికి చాలా కీలకంగా పనిచేసింది అనేటువంటి అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా ఈ యాప్ను వినియోగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది, అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ తోటి కొన్ని అనుమానాలు అయితే బయలుదేరాయి. సాంకేతిక పరమైనటువంటి అనేకమైనటువంటి లోపాలు ఆరోగ్య సేతు యాప్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ రూపంలో చెప్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనిషియేటివ్గా తీసుకొని ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆరోగ్యపరమైనటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేసుకోవచ్చు అనేటువంటి పిలుపును ప్రజలకు ఇచ్చారు. తద్భిన్నంగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఈ యాప్లో మతలబు ఉంది అని అంటున్నారు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక లాగిన్ అయితే రాబోయేటువంటి రోజుల్లో వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగతమైనటువంటి గోప్యత ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ మీద నెట్జన్లు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్లో ఎంత నిజం ఉంది అనే దాని మీద కూడా సాంకేతిక నిపుణులు కూడా ఇప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి కోణం నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆరోగ్య సేతు యాప్ భద్రత లేకపోతే వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్తూ ఉంది. అంతేకాదు సంబంధిత కంపెనీకి సంబంధించినటువంటి సర్వర్లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగతమైనటువంటి సమాచారం కూడా ఉంటుంది కాబట్టి అది లీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దీని మీద మరింత విశ్లేషణ అందించడానికి సామాజిక కార్యకర్త రేఖ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రేఖ గారు నమస్తే అండి. నమస్తే రేఖ గారు. గతంలో అనేక సందర్భాల్లో సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద అనుమానాలను వ్యక్తం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని ప్రమోట్ చేశారు. అందరిని కూడా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి పూర్తి సమాచారాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ మాత్రం పూర్తి భిన్నంగా వ్యక్తిగతమైనటువంటి గోప్యతకు భంగం కలుగుతుంది. ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కావాలని వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా ఇలాంటి ట్వీట్లు, ఇలాంటి అభిప్రాయాలు మీరు ఆహ్వానిస్తూ ఉన్నారా? అంటే ప్రజల ఆరోగ్య క్షేమం కోసము కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ఆశలు తీసుకొచ్చినా దాన్ని కంప్లీట్ గా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అయితే అసదుద్దీన్ గారిని తప్పుపట్టడం అనేది కాదు, కానీ అసదుద్దీన్ గారు అసలు ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో లాక్డౌన్ కంప్లీట్ గా ఉపయోగిస్తున్నారా లేదా, అంటే లాక్డౌన్ లో కంప్లీట్ ప్రజలు ఉంటున్నారా లేదా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయి బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలకు లోను చేయకుండా, అంటే విమర్శలు గుప్పించకుండా అసలు ప్రజల ఆరోగ్యం కోసం మాట్లాడితే మంచిది అన్నది మాకు ఒక అభిప్రాయం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కనీసం ఓల్డ్ సిటీలో లాక్డౌన్ కంప్లీట్ గా చేయట్లేదు అని ఒక ఆరోపణ చేసినప్పుడు కూడా దానికి సంబంధించి మాట్లాడను అని చెప్పేసి ప్రెస్ మీట్ లో నుంచి దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, నేనేమంటున్నాను అంటే ఒకవేళ ఎవరు మాట్లాడడానికి భయపడ్డా, అంటే దానికి ఇంకొక వేరే కారణాలు ఉన్నా కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ ప్రజలని, వాళ్ళ కమ్యూనిటీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇక్కడ ఒక కమ్యూనిటీ అని కాదు, ఎవరి మీద పార్షియాలిటీ అని కాదు, కానీ ఈ రోజు ప్రజల ఆరోగ్యం కోసము ఎక్కడి నుంచి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి కరోనా అనేది ప్రజలకు అంటవ్యాధి లాగా ఎక్కువ మంది ఏ కమ్యూనిటీలోకి వచ్చింది అన్నది మనం గ్రహించాం. ఆ రోజు అక్కడ ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో నుంచి ఎక్కువ మంది ముస్లింస్ వెళ్ళడం మూలంగానే వాళ్ళ ద్వారానే ఎక్కువ వచ్చింది మనకు అన్నది ఒక నిజమైనప్పటికీ ప్రజలందరూ తెలుసుకున్న విషయం.
దాన్ని దృష్టిలో పెట్టుకొని అసదుద్దీన్ ఓవైసీ గారు అది కంట్రోల్ చేయాల్సిన అవసరం పోయి వాళ్ళు ఆరోగ్య సేతు యాప్తో ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే ఎవరికి ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళు మానుకోండి. కాకపోతే ఆరోగ్య సేతు ద్వారా కొంచెం ప్రయోజనమే జరిగింది కానీ నష్టమైతే జరిగిందని అనుకోవట్లేదు. నాకు అంటే నేను ఏ పార్టీకి కొమ్ము కాయలేదు కానీ ఆరోగ్య సేతు ద్వారా ఎవరి వాళ్ళు ఇవాళ ఎన్ని కేసులు వచ్చినాయి, ఇవాళ నేను చేసుకుంటున్నాను లేదా చూసుకున్నది మాత్రం నేను ప్రాక్టికల్ గా చూసాను. రేఖ గారు, ఒకటి గతంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ఇలాంటి చర్చ మనం చేసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి గోప్యత విషయంలో కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం ఇచ్చింది. ఆ రోజున ఆధార్కు సంబంధించి ఆధార్ విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇలానే కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనా సందర్భంగా కావాలని ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుందా, లేదా వ్యక్తిగతమైనటువంటి గోప్యతను ఏదో తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉందా? నేననేది సామాన్య ప్రజల వ్యక్తిగతమైన ఇష్యూస్ వాళ్ళు తీసుకొని ఏదో చేస్తారని అయితే నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు జూమ్ యాప్ ఏదైతే ఉందో ఆ జూమ్ యాప్ ద్వారా కూడా వ్యక్తిగతమైన సంబంధించిన సమాచారం అంతా కేంద్ర ప్రభుత్వానికి అందుతుందని చెప్పేసి పర్సనల్ గా జూమ్ యాప్ కూడా ఎవరు చాలా మంది ఉపయోగించడం మానుకున్నారు. టీవీలు ఇట్లాంటి అంటే ఆరోగ్య సేతు యాప్ నుంచి కూడా ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంటుందో నాకు తెలియదు కానీ అంటే మీరేం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక యాప్ నిజంగా వాళ్ళు వినియోగిస్తే ఒకవేళ దాని మూలంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే అది బీజేపీ తప్పు. కానీ ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన మనము, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మనము, దాని కెపాసిటీ తెలుసుకోకుండా ఎవరి మూలంగా ఎక్కువస్తుంది, ఎవరు కంట్రోల్లో ఉండట్లేదు, ఎవరు ఈ లాక్డౌన్ పాటించి నిబంధనలు ఉల్లంఘించకుండా ఎవరు ఉంటారు అనేది మనం లోకల్ గా మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన ఆవశ్యకతలో భాగంగా ఇది మర్చిపోయి యాప్ల గురించి మాట్లాడుకొని మనం ముందు ఇక్కడ ఏ పార్టీలు రాజకీయాలు చేయకూడదు, పార్టీలకు అతీతంగా దీని మాట్లాడుతున్నాం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా పోతున్న సందర్భంలో ఇవాళ అభివృద్ధి గారు అవకాశం ఉంది, మాట్లాడుతున్నాం. ఆయన ఓకే మంచిదే అంటే ఆయనకి కూడా నేను ఫ్యాన్లే. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అందరి ఆరోగ్యం ముందు కాన్సన్ట్రేట్ చేసి లాక్డౌన్ ఉల్లంఘించకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక 2 నెల రోజులు పోతే మళ్ళీ అందరం నార్మల్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా యాప్ అనేది చాలా మంది వినియోగించారు. నేను ప్రాక్టికల్ గా చూసాను. ఈవెన్ మేము కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. నువ్వు సేఫ్ గా ఉన్నావు అని చెప్పేసి ఏదైతే ఒక మెసేజ్ వచ్చిందో దాంట్లో కొంచెం హ్యాపీగానే ఫీల్ అయినా తప్ప నాకైతే కష్టం జరగలేదు, నష్టం జరగలేదు. ఒకటి రేఖ గారు, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేత ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎలాంటి ఆధారం లేకుండా టెక్నికల్గా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి టెక్నికల్గా ఆయన అనుభవం లేదు కాబట్టి ఎవరో ఒకరు చెప్తేనే విని ఈ ట్వీట్ చేసి ఉంటారు. ఇలాంటి సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి ట్వీట్ చేయటం, ఇలాంటి అనుమానాలను భారత ప్రజల్లో రేకెత్తించడం అనేది కరెక్టేనా? రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడినట్టుగా నాకైతే కనబడలేదు. ఎందుకు నేను మాట చెప్తున్నాను అనంటే ప్రజలందరూ ఒక నార్మల్ ప్రజలందరూ ఆగమ్య గోచరంలో పడ్డప్పుడు మనం గతంలో చూసాం. ఇవాళ ఎంతో మంది డబ్బులు ఎత్తుకపోయినా ఈ దొంగలను కూడా మన కేంద్ర ప్రభుత్వం కాపాడేది అని చూసాం మనం. నేనేమంటున్నాను అనంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఓన్లీ ఆరోగ్యం మీదనే, ఇది డబ్బున్న వాళ్ళ ఆరోగ్యం గురించి నేను మాట్లాడేది సామాన్య ప్రజల ఆరోగ్యం. ఎందుకు సామాన్య ప్రజలు అంటున్నాను అంటే లాక్డౌన్ డబ్బున్న వారికి లాక్డౌన్ కూడా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తగ్గుతున్న సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి సామాన్య ప్రజల కోసం ముఖ్యంగా ఆలోచించి ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చనిపోతున్న సామాన్య ప్రజల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే బాగుంటది అన్నది నేను అసదుద్దీన్ ఓవైసీ గారికి ఇస్తున్న ఒక సామాన్యమైన మహిళగా నేను సలహా ఇస్తున్నా. అయితే ఇవన్నీ ఈ రాజకీయాలన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే అంటే మన సామాన్య ప్రజలు ఎదుర్కొంటారు. అట్లా కాకుండా సామాన్య ప్రజల కోసం అసదుద్దీన్ గారు ఏం చేస్తున్నారు, మోడీ గారు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రేఖ గారు విశ్లేషణ అందించినందుకు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద చర్చించకుండా ఇలాంటి యాప్ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం అనేది సబబు కాదు, ఇది సమయం కూడా కాదు అని అంటూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతుంది, దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే కలిగించింది. ఆరోగ్య సేతు యాప్ మీద ఒక అనుమానాన్ని, ఒక అపవాదును కూడా వేశారు. గతంలో భీమ్ యాప్ను కూడా ఇలానే ప్రమోట్ చేశారు నరేంద్ర మోడీ. ఆనాడు ఎలాంటి అనుమానాలు, ఎలాంటి అపవాదులు రాలేదు. కానీ ఈసారి మాత్రం అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఆరోగ్య సేతు యాప్ మీద అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.
పౌరుల యొక్క వ్యక్తిగతమైనటువంటి గోప్యత, వ్యక్తిగత సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన చేయడం జరిగింది. ఆ మేరకు ట్వీట్ చేశారు ఆయన. దీంతో దుమారం బయలుదేరింది. ఆరోగ్య సేతు యాప్ కరోనా కట్టడి విషయంలో చాలా కీలకంగా మారింది. ఆ యాప్ను పరిచయం చేసిన తర్వాత అనేక మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎప్పటికప్పుడు సలహాలను, సూచనలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అధికారిక ఇన్ఫర్మేషన్ కూడా ఆ యాప్ ద్వారానే తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా అనేక మంది, కొన్ని కోట్ల మంది చేయడం కూడా జరిగింది. ఆరోగ్య సేతు యాప్ ఇచ్చేటువంటి సమాచారమే యాక్యురేట్ సమాచారం అనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ను మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ సరైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇప్పుడు సడలింపు ప్రక్రియలో ఉన్నటువంటి క్రమంలో కరోనా అదుపులోకి వచ్చింది, కరోనా కట్టడిలో ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు లాక్డౌన్ను సడలింపు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాంబులాగా పేల్చారు అసరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ మీద. ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న కొన్ని కోట్ల మంది అసరుద్దీన్ చేసినటువంటి ట్వీట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ ట్వీట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనే విషయం మీద తేల్చేందుకు, నిగ్గు తేల్చుకునేందుకు ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. వ్యక్తిగతమైనటువంటి సమాచారం అలాగే గోప్యత పోతే కనుక అనేకమైనటువంటి యాప్లు ఇప్పుడు ఉన్నాయి. సాంకేతికపరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రస్తుత తరుణంలో ప్రతి అంశానికి కూడా ఒక్కొక్క యాప్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక సమాచారం మొత్తం కూడా వ్యక్తిగతమైనది సంబంధిత కంపెనీకి వెళ్తే కనుక ఇప్పుడు యాప్లనే డౌన్లోడ్ చేసుకోకూడదు. ఏ యాప్కి కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఒక ఆరోగ్య సేతు యాప్ మీదనే ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ తర్వాత యాప్ల మీదనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో సాంకేతికపరమైనటువంటి విషయాల్లో, సాంకేతికపరమైనటువంటి లోపాల్లో చర్చించుకోవడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి సాంకేతిక భద్రత తక్కువ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఈవీఎంల దగ్గర నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి డెమో ద్వారా అనేక మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ కూడా కరోనా విషయంలో చాలా కీలకంగా మారింది. ఆ క్రమంలో కొన్ని కోట్ల మంది సమాచారం, కొన్ని కోట్ల మంది వ్యక్తిగతమైనటువంటి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళాయి అనేది ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న తీవ్రమైనటువంటి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ కూడా కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా సమయంలో ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత వివరాలను సేకరించేటువంటి పనిలో కేంద్ర ప్రభుత్వం పడింది అనేది ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్లోని సారాంశం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా కట్టడి చేయగలిగాము, సడలింపుకి వెళ్తోంది. దేశవ్యాప్తంగా రెడ్ జోన్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్లో కొంత సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇక పూర్తి లాక్డౌను క్రమక్రమంగా పోతుంది. 17వ తారీఖు తర్వాత లాక్డౌన్ను సంపూర్ణంగా కూడా సడలించే అవకాశం ఉంది అని ఆశిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆరోగ్య సేతు యాప్ మీద ఒక రాజకీయ దుమారమే రేగుతోంది. ఈ ఆరోగ్య సేతు కరోనా సమయంలో డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్ చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి సమయంలో నరేంద్ర మోడీ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆరోగ్య సేతు యాప్. ఆ ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ చెప్పారు. ఆయన మాటను విశ్వసించారు. కొన్ని కోట్ల మంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని వినియోగించారు కూడా. వినియోగించినటువంటి వాళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ ట్వీట్ చూసిన తర్వాత కొంత ఆందోళనలో ఉన్నారు. దాంట్లో ఎంతవరకు నిజముంది అనే దాని మీద ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అందుకే ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారా అసలు ఎలాంటి సమాచారం అందించారు, అసలు ఎలాంటి సర్వర్ల ద్వారా వచ్చింది, లాగిన్ ఎంతమంది చేసుకున్నారు అనేది కూడా డేటా ఉంది. కానీ వ్యక్తిగతమైనటువంటి వివరాలు, వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఇప్పుడు తస్కరించబడింది పరోక్షంగా అనేది తెర మీదకి వస్తున్నటువంటి అంశం. సో దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సాంకేతిక నిపుణులు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అసదుద్దీన్ ట్వీట్ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని
ఇరుకున పెట్టేటువంటి రాజకీయపరమైనటువంటి కోణాన్ని ఇప్పుడు అసరుద్దీన్ ఎంచుకొని ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్కు సంబంధించినటువంటి ట్వీట్ చేశారా అనేది అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ తర్వాత ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ చుట్టూ భారతీయులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆరోగ్య సేతు యాప్ భద్రత లేని యాప్ అనేటువంటి విషయాన్ని అసదుద్దీన్ చెప్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి గోప్యత, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా ముసుగులో ఒక ప్రయత్నం చేసిందనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలను అసదుద్దీన్ ఓవైసీ చేస్తూ ఉన్నారు. ఆ మేరకు ట్వీట్ చేయడం జరిగింది. గతంలో అనేకమైనటువంటి యాప్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ ప్రమాదకరము, వ్యక్తిగతమైనటువంటి గోప్యత, వ్యక్తిగతమైనటువంటి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది అనేటువంటి ఆరోపణలను ఇప్పుడు అసదుద్దీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాప్ల మీదనే అనేక అనుమానాలను కలిగించేటువంటి పరిస్థితికి వచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఒకవైపు ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రచారాన్ని చేసింది. ఆ మేరకు దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా ఆరోగ్యపరమైనటువంటి సలహాలు, సూచనలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రత్యేకించి కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే కరోనా కట్టడి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఈ యాప్ ద్వారానే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందజేశారు. దీని వెనకే తిరకాసు ఉందంటూ ఉన్నారు ఇప్పుడు అసదుద్దీన్. అందుకే ట్వీట్ చేశారు, ఆరోగ్య సేతు యాప్ ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి గోప్యతకు భంగం కలిగించేలా ఉందంటూ ఆయన ఒక దుమారాన్ని రేపారు. యావత్ భారతదేశంలో ఈ యాప్ మీద అనుమానం కలిగేలా అసదుద్దీన్ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యాప్కు సంబంధించి అనుమానాలను రేకెత్తించేటువంటి ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏ అంశం దొరికినా రాజకీయం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవైపు లాక్డౌన్ ఎత్తివేస్తే ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎత్తివేయాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నెల 17 వరకు కూడా లాక్డౌన్ను కొనసాగించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి కొన్ని సడలింపులు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక వైపు వలస కూలీలని తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ప్రత్యేకమైనటువంటి రైళ్లను కూడా ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలతోటి సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంది. సాంకేతిక పరమైనటువంటి అంశాలను అందిపుచ్చుకొని ఇప్పుడు కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళాయి. అభివృద్ధి చెందినటువంటి సాంకేతికతను అందుబాటులో తీసుకొని కరోనా కట్టడికి ఉపయోగించారు. కానీ ఇప్పుడు అదే సాంకేతికత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఆరోగ్య సేతు యాప్ కోవిడ్-19ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేసిందని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. పైగా ఆ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే పిలుపునిచ్చారు.
ఆరోగ్య సేతు యాప్ మీద అనుమానాలు కలిగేలా ట్వీట్ చేశారు అసరుద్దీన్ ఓవైసీ. వ్యక్తిగతమైనటువంటి గోప్యత అలాగే సమాచారాన్ని కేంద్రం కరోనా తెర వెనుక సేకరించేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలను చేయటం జరిగింది అసరుద్దీన్ ఓవైసీ. ఈ యాప్ భద్రత మీదే అనుమానాలను వ్యక్తం చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారిని అడిగి మరింత వివరాలని, అలాగే అసలు అసరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ వెనక అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్లస్ ప్రముఖ అడ్వకేట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో అసరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం అనేది ఏ కోణం నుంచి తీసుకోవచ్చు? అంటే దీనికి సమాధానం చెప్పడం అయితే, ఈ విపత్కర పరిస్థితులలో COVID-19 ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాని మీద ఆలోచించడమే మంచిగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అటువంటి సందర్భాల్లో ఏమైనా పనికి వచ్చే సలహాలు సూచనలు ఇస్తే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఈ విషయము మరి మన అసరుద్దీన్ ఓవైసీ గారికి అదే విధంగా బీజేపీ నాయకులకి తెలుసు. ఎందుకనంటే రాష్ట్రాల్లో ఇద్దరు కూడా సహకారంతో ఎలక్షన్లలో ముందుకు పోయినటువంటి సందర్భం ఉంది. ఏదైనా కూడా ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని ద్వారా ఎవరైనా ఒక వ్యక్తులు ప్రాంతాలకు పోతుంటే వాళ్ళకి హెచ్చరికలు ఎంతమందికి చేసిండ్రు, ఎంతమందికి మెసేజ్ పంపించిండ్రు అన్నది ఒకటి క్వశ్చన్. అదొకటి. రెండో విషయానికి వచ్చినట్లయితే, ఈ యాప్ ను పోలినటువంటి మరొక యాప్ ని పాకిస్తాన్ వాళ్ళు కూడా తయారు చేసి దాంట్లో భారతీయ పౌరులకు సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి, అదే విధంగా ఆర్మీ పర్సనల్ యొక్క కదలికలను కూడా ఎక్కడెక్కడికి మూవ్ అవుతున్న దాన్ని కూడా వేది ప్రొక్యూర్ చేసేసి దానితోని వాళ్ళ యొక్క భద్రతకు కానీ దేశం యొక్క భద్రతకు కానీ భంగం కలిగించే అవకాశం ఉన్నందున ఆరోగ్య సేతు యాప్ ని ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారన్నది కూడా ఇంకొక క్వశ్చన్ క్రైటీరియా అన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ యాప్ లో ఉన్నటువంటి వివరాలన్నీ వ్యక్తిగత వివరాలు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిగత వివరాలని వాళ్ళు దేనికోసము అడిగినరు, ఏ విధంగా రిలేటెడ్ అన్న దాని గురించి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటి రామచంద్ర గారు, ఇప్పుడు యాప్లు అనేకం ఉన్నాయి. ప్రతి దానికి కూడా ప్రతి అంశానికి కూడా ఒక్కొక్క యాప్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందినటువంటి కారణంగా ఏ యాప్ మీద కూడా ఇంతవరకు అనుమానాలు వ్యక్తం చేయనటువంటి అసరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు కరోనా కట్టడి కోసం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటించండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు కాబట్టి, ఆయన యుద్ధ ప్రాతిపదికన ఈ ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి చెప్పారు కాబట్టి అసరుద్దీన్ ఓవైసీ ఈ ట్వీట్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ చేశారు అనుకోవాలా? లేదంటే ఎంతో కొంత సమాచారం ఉండబట్టే అసరుద్దీన్ ఓవైసీ ఇలాంటి ట్వీట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటే మేమైతే ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీగా ఈ పరిస్థితులలో దాన్ని వక్రంగా ఆలోచించే రామచంద్రారెడ్డి గారు వినిపిస్తుందా? హలో రామచంద్రారెడ్డి గారు, సో కాల్ కట్ అయింది, మళ్ళీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తాం. సో రామచంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు, ఈ యాప్ వల్ల అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇప్పుడు రకరకాల అనుమానాలు, రకరకాల ఆసక్తికరమైన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ యాప్ని సేమ్ పోలినటువంటి ఈ యాప్ను పోలినటువంటి మరొక యాప్ను కూడా పాకిస్తాన్ వాళ్ళు తయారు చేశారనేది ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అందువల్ల దేశం యొక్క భద్రతకు కూడా, దేశం యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి సమాచారం కూడా లీక్ అయిందేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడి విషయంలో మాత్రం ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అసరుద్దీన్ ఓవైసీ తాజాగా చేసినటువంటి ట్వీట్ కారణంగా ఆ యాప్ మీద ఇప్పుడు రాజకీయపరమైనటువంటి దుమారం రేగుతోంది. ఆ యాప్కు భద్రత లేదు అని చెప్తూ ఉన్నారు. పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఆరోపణలను ఇప్పుడు అసరుద్దీన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక వైపు అసరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ల ద్వారా ఆరోగ్య సేతు యాప్ యొక్క భద్రత మీదనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అపోహలు కూడా బయలుదేరాయి, అపవాదులు కూడా బయలుదేరాయి. కరోనా విస్తృతంగా ప్రబలినటువంటి ప్రస్తుత సమయంలో కరోనా కట్టడి చేసేటువంటి క్రమంలో తెర వెనుక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో కేంద్రం ఉంది. అందుకే ఆరోగ్య సేతు యాప్ను క్రియేట్ చేశారు అనేది ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆయన ట్వీట్ను ఆహ్వానిస్తూనే
ఆయన అనుమానం వ్యక్తం చేసినటువంటి అంశాలను కూడా సమర్థిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాని మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి డిమాండ్ను కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం కరోనా కట్టడి చేయగలిగాము అనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ ఉన్నాయి. ఈ నెల 17 తర్వాత లాకౌట్ను పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద తర్జన భర్జన పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కరోనా మీద కొంతమేరకు విజయం సాధించగలిగాము అనుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆరోగ్య సేతు యాప్ మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ అసరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. గతంలో ఆధార్ మీద కూడా ఇలాంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలే వచ్చాయి. ఆధార్ యొక్క భద్రత ప్రశ్నార్థకం అనేటువంటి విషయాన్ని కూడా తెర మీదకి అప్పట్లో తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అందుకే సుప్రీంకోర్టు కూడా అప్పుడు రియాక్ట్ అయింది. ఆధార్ను విధిగా ఎవరు అడగవద్దు అనేటువంటి విషయాన్ని కూడా తీర్పు రూపంలో చెప్పడం జరిగింది. గతంలో ఆధార్ లేకుండా బ్యాంక్ అకౌంట్ కానీ లేదా ఫోన్ కనెక్షన్ కానీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ విధిగా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆధార్ అంత భద్రత కాదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించినట్టయింది. సో దాని భద్రత ప్రశ్నార్థకమైంది. అలాగే ఈవీఎంల భద్రత కూడా, ఈవీఎంల నిజాయితీ, ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తాయనే దాని మీద కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమైంది. అంటే సాంకేతికపరమైనటువంటి అనుమానాలు అనేకం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముబ్బడిగా యాప్లు కూడా వచ్చాయి. అనేక అంశాల మీద యాప్లను క్రియేట్ చేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ నిపుణులు. ఎలాంటి యాప్లను తయారు చేయాలనే దాని మీద కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చేస్తూ ఉన్నారు. అయితే ఏ యాప్ మీద కూడా రానటువంటి అనుమానాలు ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ మీద అసరుద్దీన్కి వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు దుమారాన్ని రేకెత్తిస్తూ ఉంది. సాంకేతికపరమైనటువంటి నిపుణులు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అసరుద్దీన్ చేసినటువంటి ట్వీట్లో నిజమెంత తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. యాప్లు ముబ్బడిగా వచ్చినటువంటి క్రమంలో ఒక ఆరోగ్య సేతు యాప్ మీదనే ఇలాంటి దుమారం రేగడాన్ని బీజేపీ అయితే చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది. దేశ ప్రజలకు కూడా ఆరోగ్య సేతు యాప్ భద్రత గురించి తెలియజేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆరోగ్య సేతు యాప్ భద్రత ఎంత అనేది ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని, వ్యక్తిగతమైనటువంటి వివరాలని కరోనా తెర వెనుక కేంద్ర ప్రభుత్వం చేసింది. బీజేపీ ఇలాంటి వ్యక్తిగత వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించుకుంటుంది అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ అసరుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద దుమారాన్ని రేపుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ల దుమారం రేగుతూ ఉంది. అలాగే సాంకేతిక కూడా అసరుద్దీన్ చేసినటువంటి ట్వీట్ ఒక సవాలుగా కూడా మారింది. దీన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత, అలాగే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్లకు భద్రత మీద అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసరుద్దీన్ మీద అయితే కేసు నమోదు చేయడానికి, ఫిర్యాదు చేయడానికి బీజేపీ సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఎటువైపు మళ్ళుతుంది ఈ ఆరోగ్య సేతు యాప్ రాజకీయం అనేది చూడాల్సి ఉంది. ఇది వాటి స్పెషల్ షో. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.